మనం రెండో స్థానం ఏంటంటే ఇక్కడ గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు అంటున్నారు. ఇది గొర్రెపిల్ల రక్తం. ఏ రక్తం ఇది? గొర్రెపిల్ల. ఎవరి గొర్రెపిల్ల అంటే యేసు ప్రభువు. అందుకే యోహాను గారు బాప్తిసం ఇచ్చినప్పుడు ఇదిగో లోక పాపాన్ని మోసపోయే దేవుని గొర్రెపిల్ల అని వాక్యం చదివిస్తారు. ఈ గొర్రెపిల్లే ప్రభు యేసు క్రీస్తు వారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే మహాశ్రమ నుండి వచ్చారని ఒక పెద్ద యోహానుతో చెబుతున్నాడు. యోహాను ఈ గ్రంథాన్ని రాశాడు. కథ గ్రంథం రాసింది ఆయనే, యోహాను సువార్త రాసింది ఆయనే, యోహాను రాసిన 3 పత్రికలు కూడా ఆయన రాశాడు. మొత్తం 5 గ్రంథాలు ఆయనే రాశాడు అన్నమాట. కనుక ఈయన అంటున్న మాట ఎందుకంటే వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారని అడిగినప్పుడు అందుకంటాడు, అయ్యా అది నీకే తెలియనగా అతడు ఎలాగో సెలవించాడు. మీరు ఏ శ్రమ నుంచి వచ్చారంట? మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎన్ని శ్రమలు పొందారు, ఎన్ని అవమానాలు పొందారు, ఎన్ని నిందలు పొందారంటే వాళ్ళు పడ్డ శ్రమలు, వారు పడ్డ నిందలు, వారు పడ్డ అవమానాలు మనం ఎవరు కూడా పడలేదండి. అంతగా పడలేదు. వాళ్ళు దేవుని కొరకు అంత శ్రమలు పొంది వారు ఆ గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కున్నారు. ఏంటి ఉతుక్కున్నారు? వస్త్రాలను ఉతుక్కున్నారు. ఆ వస్త్రాలను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు, తెల్లగా చేసుకున్నారు. వస్త్రాలు అంటే ఏంటంటే క్రియలు అని అర్థం. వస్త్రాలు అంటే చెప్పండి. వస్త్రాలు అంటే క్రియలు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మనకు ఆ మాట కనపడుతుంది. వస్త్రం అనగా ఏంటంటే క్రియలు. చూడండి 19వ అధ్యాయము 7వ వచనం అమ్మ. 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. వస్త్రం అనగా ఏంటి చెప్పండి? ఇప్పుడు నీతి క్రియలు అంటే వాళ్ళు ఆ క్రియలన్నీ కూడా యేసుక్రీస్తు రక్తంలో కడుక్కున్నారు. అంతకుముందు వాళ్ళ క్రియలు మంచి చెప్పండి. అంతకుముందు క్రియలు అంటే ఏంటి? పనులు మంచి కావు. ఆ పనులు మంచి కావు. మరి ఆ పనులు ఎప్పుడు మంచిదంటే యేసుక్రీస్తు వారి గొర్రెపిల్ల రక్తం. ఆ రక్తంలో వాటిని ఉతుక్కున్నారు కనుక వాటిని తెలుపు చేసుకున్నారు. అంటే వాళ్ళ క్రియలను చెప్పాలి, వాళ్ళ క్రియలను సరి చేసుకున్నారు. అంటే వాళ్ళు చేసే చెడు పనులను తొలగించేసుకుని మంచి పనులు చేయడానికి వచ్చారు. ఆ మంచి పనులు చేయడానికి వచ్చే వాళ్ళకే మంచి శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు కూడా వాళ్ళు జయించారు. ఎందుకంటే గొర్రెపిల్ల రక్తంలో కడబడ్డ వాళ్ళు, గొర్రెపిల్ల రక్తంలో ఉతకబడిన వాళ్ళు, శుభ్రం చేసుకున్నవారు, తెలుపు చేసుకున్నవారు కనుక వారి క్రియలన్నీ శుభ్రం చేసుకున్నారు కనుక వారి మహాశ్రమలు వచ్చారు. వారు ఇప్పుడు ఎక్కడున్నారంట? దేవుని పరిశుద్ధ ఆలయంలో రాత్రి పగళ్ళు చదవని కిందగా మాట. వాళ్ళు ఎక్కడున్నారంట? వారి వస్త్రములను తెలుపు చేసుకున్నది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట రాత్రింబగళ్ళు ఎవరి ఆలయంలో? దేవుని ఆలయంలో. అది 7 రోజులు కూడా మీరు కూడా పాపం దేవుని ఆలయంలో ఉండి స్తుతిస్తున్నా ఇది శ్రమలున్నా, బాధలున్నా, కష్టాలు వచ్చినా 7 రోజులు మాత్రం నిజంగా మీరు కూడా రాత్రి ఇళ్ళ కాడికి వెళ్ళకుండా ఇక్కడే పండుకుని స్తుతులు చెల్లిస్తూ ఒకరి తర్వాత ఒకరు నేను తర్వాత మాపకుండా దేవుని మందిరంలో మీరు కూడా స్తుతిస్తున్నారు. మీరు కూడా ధన్యులను దేవుని పేరుతో మీకు మనం చేస్తున్నారు. హల్లెలూయా. ధన్యులు మీరు కూడా. ఇప్పుడు దేవునాలు రాత్రి మగలు స్తుతించారంట. వాళ్ళ క్రియలు సరి చేసుకోవడానికి, వాళ్ళ ప్రవర్తన సరి చేసుకోవడం వరకు ఆయన రక్తంలో వాళ్ళు తమ క్రియలు ఉత్తుకున్నారు. ఏముత్తుకున్నారు? క్రియలు ఉత్తుకున్నారు. అంటే నీడతో ఉత్తుకున్నారా?
కాదు. ఏం చూస్తున్నారు? యేసు ప్రభు వారి రక్తంతో ఉతుక్కున్నారు. రక్తంతో ఉతుక్కున్నారు. అందుకే భక్తులు పాడారు, నీ క్రియలన్నీయు ధ్యానించుచున్నాను, నీ చేతుల పని యోచించుచున్నాను, నీ క్రియలన్నీయు ధ్యానించుచున్నాను, నీ చేతుల పని యోచించుచున్నాను. వీళ్ళని కూడా సరి చేసుకోవాలి. ఆయన కష్టం మన చేతులు చెప్పాలి. వీళ్ళు సరి చేసుకోవడం కొరకు ఆయన రక్తం, మన వస్త్రాలు ఉతుక్కోవాలంటే మన వస్త్రాలు, మన క్రియలు, మన పనులు చెడ్డవన్నీ దూరం అయిపోవాలి. మంచి అని మనం ఇప్పుడు వస్త్రం పట్టిన మురికి పోవాలంటే ఏం పెడతాం? మనం సబ్బు పెడతాం. సబ్బు పెడతాం, మురికి పెడతాం. ఇప్పుడు వీళ్ళు ఏ సబ్బు? యేసు రక్తం అనే సబ్బుతో వస్త్రాన్ని గుర్తుకున్నారు. గుర్తులకు ఏమైంది? ఇప్పుడు ఆ మురికి అంత పోయి తెల్లగా అయింది అంట. ఏమైంది చెప్పండి? తెల్లగా అయింది. అందుకే భక్తుడు యెషయా అంటాడు మాట. చూడండి, యెషయా గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయం, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము చదవండి. 18 వచ్చాను. యెహోవా ఈ మాట చదివిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. ఎప్పుడైనా మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనము, అవి హిమము కంటే హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లని. మన పాపాలు ఎక్కడండి? మన పాపాలు ఎక్కడ? రక్తం. మన పాపాలు రక్తం వల్ల. ఈ రక్తంగా ఉన్న ఎర్రగా ఉన్నాయి, అవి హిమము కంటే తెల్లబడును. హిమం అంటే తెలుపు, ఇంకా తెల్లగా అవ్వాలంటే మన పాపాలు, మన క్రియలు, పాపం వల్లే క్రియలు. క్రియ వల్ల అంటే పాపము చేయాలంటే మన చెడ్డ పనులు చేయటమే క్రియలు అన్నమాట. పాపం ఆ పనులన్నీ కడుక్కోవాలి. అందుకే ఎక్కడి నుంచి వచ్చారంటే మహాశ్రమం నుండి వచ్చారయ్యా. ప్రభుని నమ్ముకున్నారు, వాళ్ళ క్రియలు మానుకున్నారు. మానుకోమంటే అన్ని బాధలు పడ్డారు. సౌలుకు అప్పుడు ఏం చేశారు చెప్పండి? సౌలు ఆయన వస్త్రం ఉత్తుకపోయినప్పుడు, ఆయన క్రియలు మారినప్పుడు సౌలు అనేకులు చంపేశాడు, చిత్రహింసలు పెట్టాడు, బాధలు పెట్టాడు. ఆనికడ్డు హింసకుడు దోషుడు అన్నమాట. ఎప్పుడైతే ఆ విధంగా పిల్లని తల్లిని గర్భిణీ స్త్రీని కూడా జాలి దయ లేకుండా యేసు ప్రభు దేవుడు వాళ్ళందరూ కూడా కొట్టాడు, చంపాడు, చిత్రం పెట్టాడు, సరసాల్లో వేశాడు. స్టెప్పును పరిశుద్ధాత్మ నింబడి దేవుని ప్రార్థిస్తున్నా కూడా సావు కూడా స్టెప్పును సావు కూడా సమ్మతించాడంట సౌలుగా. అటువంటి వ్యక్తిని దేవుడు ఎప్పుడైతే దర్శించాడో ఇప్పుడు ఆ పాపం అంతా పోయింది. ఆయన రక్తంతో కడబడు గనక ఆయన ఇప్పుడు ఆయన ఎవరు కొట్టే మాట్లాడతారు. ఆయన కొడితే మాట్లాడారు సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన ఎన్నిసార్లు కొట్టారు?
గొడదక్కో 40 దెబ్బలు 5 సార్లు కొట్టారంట. బెత్తాలతో ముమ్మరు కొట్టారంట. ఆయన రాళ్ళు పెట్టి కొట్టారంట. చచ్చిపోయిన కుక్కను లాగినట్టుగా లాగి పడేసాడు పక్కన. ఎన్ని కొట్టినా కూడా తిరుగుబాటు చేయగా. సౌలను సామాన్యుగా యుద్ధ ప్రవీణుడు ఆయన, యుద్ధంలో మంచి ప్రవీణుడు. అన్నిట్లో మోషే ఎట్లా సకల విద్యలో ప్రవీణుడు, సౌలు కూడా అంత ప్రవీణుడు, మంచిగా ప్రవీణత కలిగిన వాడు. అంత ప్రవీణత లేకపోతే అంతమందిని భక్తులను చంపాడు, ఎంతోమంది చంపాడు. కానీ అటువంటి వ్యక్తి ఆ క్రియలు మార్చుకోండి. ఎప్పుడైతే యేసు వారు దర్శించాడో, ఆయన స్వరం ఎప్పుడైతే వినపడిందో, అప్పుడు అన్నీ మారిపోయి పసిపిల్లవాడిలాగా, పాపని పసిపిల్లవాడిలాగా, బుద్ధిగా పెద్దవాడుగా దేవుని కొరకు అతసాక్షిగా మిగిలిపోయాడు. చంపే వాళ్ళకి దేహాన్ని అడ్డం అప్పగించాడు అన్నమాట. కొట్టే వాళ్ళకి దేహాన్ని వచ్చేసాడు. కానీ క్రియలు మారిపోయి మనం కూడా రెండో స్థానం ఏంటంటే మన క్రియలు మార్చుకోవడం కొరకు యేసు వారి రక్తంలో మనము కడగడం, మనం తెల్లగా తెలుపుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు రక్తమే ప్రతి పాపిని పవిత్రపరుస్తున్నాడు. అంటే ఆ రక్తమే మనను పవిత్రపరుస్తుంది. ఈ రాత్రి రక్తం తాగబోతున్నాం, ఆ శరీరం తినబోతున్నాం. ఆ శరీరం రక్తమే మనకి పవిత్రతను ఇస్తుంది. పాపాన్ని పోగొట్టేది ఆయన రక్తం, పవిత్రపరిచేది కూడా ఆయన రక్తం. ఆ రక్తంలోనే భక్తులు వస్త్రాలు ఉతుక్కున్నారు, తెలుపు చేసుకున్నారు. వారు బలిపీఠ దగ్గర రాత్రి పగలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎక్కడా చెప్పాలి? ఎక్కడ? దేవుని ఆలయం. ఇక్కడ మనం కూడా ఇక్కడ ఆరాధిస్తే రేపు మనం అక్కడ కూడా ఆరాధిస్తాం అన్నమాట. ఇక్కడ ఆరాధన లేకపోతే అక్కడ ఆరాధిస్తాం. ఇక్కడ ఆరాధించాలి, అక్కడ కూడా మనము ఆరాధిస్తానికి వెళ్తాము. హల్లెలూయా. మూడో స్థానం ఏంటంటే, మొట్టమొదటి ఏంటంటే పశ్చాత్తాప స్థానము. రెండవది మన క్రియలను కడుక్కోవటమే రెండవ స్థానము. మూడో స్థానం ఏంటంటే మత్తయి సువార్త 3:11 చూడమ్మా. 3:11 నీవు మారు మనసు నిమిత్తము 3:11 వచ్చింది. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను. అయితే నా వెనక వచ్చు నాకంటే శక్తిమంతుడు. తర్వాత చదువుతాము అంతవరకు. ఇక్కడ యోహాను గారు చెప్తున్న మాట ఏంటంటే, అక్కడికి శాస్త్రులు పరిశీలన సొంతకులందరూ వస్తూ ఉన్నారు. ఆయన యర్దనదిలో బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. వాళ్ళని ఏమంటే సర్ప సంతానమా, రాబోతున్న గురించి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు, మారు మనసు తగిన ఫలము ఫలించమని చెప్పి, ఇదిగో చెట్టు వేరిన గొడ్డలి ఉంచబడింది, నువ్వు మంచి ఫలం ఫలిస్తే నువ్వు ఉంటావు, నువ్వు మంచి ఫలం ఫలకపోతే నరికి అగ్గిల్లో వేస్తానని చెప్పి, ఇదిగో మీరు మారు మనసు నిమిత్తం నేనైతే మారు మనసు నిమిత్తం మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చున్నాను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నీళ్ళల్లో బాప్తిసం అన్నాడు. నీళ్ళల్లో ఇప్పుడు కొన్ని సంఘాల్లో బాప్తిసం చిలకరిస్తారు. పెళ్లికి చిలకరించి బాప్తిసం, పెళ్ళి వాళ్ళకి పెళ్లి చేసేటప్పుడు బాప్తిసం, చిలకరిని బాప్తిసం, ఏదైనా ఉద్యోగాల కోసం దేనికోసం బాప్తిసం, లేకపోతే సంఘ పెద్దల బాప్తిసం, ఇట్లా జెండా కింద బాప్తిసం, రకరకాలుగా బాప్తిసాలు కొంతమంది ఇస్తూ ఉంటారు. అది కరెక్ట్ అయిన బాప్తిసము ఎందుకు కాదంటే, యేసు వారు కూడా నీళ్ళలోకి వెళ్ళి యోర్దానులోకి వెళ్ళి ఆయన మునిగి వచ్చాడు. నేను ఒకసారి చెప్పే కదా, ఇప్పుడు చూడండి, నీళ్ళలోకి వెళ్ళాలి, మునగాలి. నీళ్ళలోకి వెళ్ళి మనం మునగాలి. మునిగి బయటకు వస్తే నిజమైన బాప్తిసము. ఇట్లా సేకరిస్తే బాప్తిసం కాదు. కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళ మీద దొరుకుతారన్నమాట, నీళ్ళు దొరుకుతారన్నమాట. అది కరెక్ట్ అయింది కాదని మన వాక్యానుసారంగా చెప్పవచ్చు. ఆదికాండం 8వ అధ్యాయము చూడడం మాటలు చెబుతాను. 8:11 చూడు. 8:11
సాయంకాలం అది అది అతని యొద్దకు వచ్చినప్పుడు అతని వద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలివ చెట్టు ఆ, ఆకు ఆకు దాని నోట నుండెను గనుక ఆ, నీళ్లు భూమి మీద నుండి ఆ, తగ్గిపోయినని ఆ. నోవాహునకు తెలిసెను. ఇప్పుడు ఏంటంటే జలప్రళయం అయినప్పుడు మాట చెబుతాను, జలప్రళయం వచ్చినప్పుడు అన్నీ మునిగిపోయి అన్నీ అయిపోయి, అయితే నీళ్లు క్రమక్రమంగా తగ్గినాయి. ఆరాత్తు కొండ మీద వాడ ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయడం, అయినా కాకిని పంపాడు. అది వెళ్ళి మరి తిరిగి రాలేదంటే దానికి శవాలు కనపడుతున్నాయి, కొన్ని తినడానికి వెళ్ళిపోయింది, ఇక రాలేదు. అప్పుడు పౌరుని పంపాడు, నల్ల పౌరం. అది వెళ్ళి తిరిగి వచ్చేసింది. ఇక్కడ నీళ్ళు మోపడం స్థానం లేకపోవడం. ఇప్పుడు వారం ఆగితే మళ్ళీ పంపాడు ఆ పౌరాన్ని. అది వెళ్ళి అనేసింది. ఇప్పుడు ఒలివ చెట్టు ఆకు నీళ్ళ నుండి వచ్చిన ఒలివ చెట్టు ఆకును తుంచుకొచ్చింది. అంటే ఒలివ చెట్టు అనగా యేసుప్రభు వారికి సాదృశ్యము. ఒలివ చెట్టు యేసుప్రభు సాదృశ్యం. అది నీళ్ళ ఉన్నా కూడా అది చనిపోలేదు, అది పచ్చగానే ఉంది. నీళ్ల నుంచి ఒలివ ఆకును తీసుకొచ్చింది ఎవరంటే పౌరులు. పౌరం అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ పావురం తీసుకెళ్లి యజమానికి ఇచ్చింది, నావా గారికి ఇచ్చేసింది. అలా చెప్పండి. అలాగే నీళ్ళ నుండి పట్టుకొచ్చాడంటే ఎవరు? యేసు ప్రభు. చదవండి, అదే మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు ఏడకొచ్చాడు వచ్చెను. కూడా యేసు ప్రభు చెప్పాలి. నీళ్ళలో నుండి ఒడ్డునకు ఇప్పుడు అక్కడ వచ్చెను. ఒలివ చెట్టు ఎక్కడ నుంచి వచ్చింది? నీళ్ళలో నుండి. అంత మునుపొచ్చే ఒలివ చెట్టు నీళ్ళలో ఉంది. దాన్ని చూస్తానికి పోవడానికి కుదరలేదు. ఆ నీళ్లు తగ్గిన తర్వాత ఆకు బయటకు వచ్చింది. ఆకును తుంచుకొచ్చి యజమానికి ఇచ్చిందంటే నీళ్ళ నుంచి వచ్చింది. ఏదంటే ఒలివ చెట్టు. ఒలివ చెట్టు దేవునికి సాదృశ్యం. అన్ని చోట్ల చచ్చిపోయిన ఆ చెట్టు చచ్చిపోలేదు, అది ఒలివ చెట్టు. ఆ ఆకు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అలాగే యేసుప్రభువు కూడా ఆయన నిత్యజీవము గలవాడు. ఆయన జ్ఞానం నుంచి వచ్చేప్పుడు నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఒడ్డునకు వచ్చినప్పుడు ఇదిగో ఆకాశము తెరవబడెను. ఆకాశం తెరపడింది. దేవుని ఆత్మ పావురం వలె దిగి పావురం వలె దిగి అతని మీదకి వచ్చుట చూడండి. చూచెను. అక్కడ పావురం ఒలివాకు తుంచి నోవా గారికి ఇచ్చింది. ఇక్కడప్పుడు ఏ భవన్ చేత బాప్తిజం పొందిన యేసు ప్రభు వారు నీళ్ళ నుండి పైకి వచ్చాడా, నీళ్ళ ఒడ్డునున్నాడా? నీళ్ళలో నుండి ఇప్పుడు ఒడ్డునకు బాప్తిజం నీళ్ళకి వెళ్ళి మునగాలా, చిలకించాలా? నీళ్ళకి వెళ్ళి మునగాలి. యోర్దాను నదిలోకి ఎందుకు వెళ్ళాడు? నీళ్ళ నుండి పైకి వచ్చాను అని వాక్యం. ఇప్పుడు ఏదైతే కొంతమంది చెలరుతుంది, నేను తీసుకోవాలి తెలుగు, కొంతమంది జెండా కింద బాగా. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. అంటే వాక్యం చెబుతున్నా వాక్యాన్ని బట్టి చెబుతున్నా. ఎంతో మంది అంటారు దాంట్లో వాక్యాన్ని బట్టి. నీళ్ళ నుండి వచ్చారు. నీళ్ళ నుండి వచ్చేటప్పుడు యేసుప్రభు వారు వచ్చి ఒడ్డుకు వచ్చిన తర్వాత పావురం ఆయన మీద, అక్కడ ఆ పావురం ఒలివాకు తుంచింది. ఈ పావురం ఆకాశం తెరబడి వచ్చి ఆయన మీద వాళ్ళు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నీళ్ళలో వచ్చిన బాప్తిసము. బాప్తిసం అంటే మాటకు అర్థం ఏంటంటే యేసుప్రభు వారు ఆయన బాప్తిసం పొందటం అంటే ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. మనము కూడా బాప్తిసం అంటే చనిపోవాలి. ఇట్ట ముంచడం బాప్తిసం కాదు. ఇట్ట ముంచడం బాప్తిసం అంటే పాతి పెట్టబట్టం అన్నమాట. ఎలిగిలిగా ముంచడం అంటే పాతి పెట్టడం. యేసుప్రభు వారిని పాతి పెట్టినట్టు మనము కూడా పాతి పెట్టబడాలి. ఇది బాప్తిసం. దీనికి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చెబుతాడు. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము, ఎట్లంట? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని, ఆయన మరణములో మనము
బాప్తిసము పొందితిమని మీరు ఎరుగరా? మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఏమయ్యాక మనము బాప్తిసం అంటే పాతి పెట్టబడ్డము. పాతి పెట్టే దేన్ని చెప్పాలి? పాతి పెట్టే దేన్ని? చచ్చిపోయి శవాన్ని పాతి పెడతాం. ఆపణ పెడతామా? పెట్టండి. పాతి పెడతాం. అలాగే ఒక గింజను కూడా పాతి పెడతాం. ఆ గింజ కొన్నాళ్ళకి ఏం చేసి చెప్పండి, గింజ అట్టకూడదు. పాతి పెడితే అది ఏమైపోయింది? చచ్చిపోయింది. చచ్చిపోయి చీలిపోయి దాని నుంచి ఒక చక్కని మొక్క బయటికి వస్తుంది. అది ఆకులేస్తుంది, అది ఫలిస్తుంది. అలాగే యేసువారు కూడా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, ఆయన తిరిగి మళ్ళా లేచాడు. ఇప్పుడు ఆయన ద్వారా మనం మారుమనసు నిమిత్తం నీళ్ళలో మనం బాప్తిసం పొందితే, అంటే బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ ఏమన్నారంటే చచ్చిపోయి కింద లెక్క అన్నమాట. ఎవరు చచ్చిపోయినట్టు అంటున్నారు, నేను బతికే ఉండని చెబుతున్నారు. చచ్చిపోయిన మాట్లాడతాడా? చచ్చిపోయినాడు మాట్లాడతాడా? చచ్చిపోయినాడు నడుపుతాడా? చచ్చిపోయినాడు పాపం చేస్తాడు? చేయగలరు. మనం చచ్చిన వారికి ఉండాలి, చచ్చిన వారికి ఉండాలి. ఇప్పుడు దావీదు గారు ఒక మాట అన్నాడు ఎవరితో? సౌలు రాస్తూ, రాజా అయ్యా నేను చచ్చిన కుక్కని కదా, ఎందుకు నన్ను తరుగుతున్నావు? దావీదు చచ్చిన కుక్క కాకపోతే ఒక దెబ్బ చంపేస్తాడు, ఒక్క దెబ్బగా అయిపోతాడు. సౌలు కాదు, సౌలు కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది, చంపేస్తాడు. ఎందుకంటే దావీదు యుద్ధ ప్రవీణుడు. దావీదు గురించి ఓషి అంటాడు, అబ్షలోమా నీ తండ్రి సామాన్యుడు కాదు, నీ తండ్రి ముసలోడు ఇది అనుకుంటున్నావు. ఆయన దగ్గరికి సింహం వెళ్ళాలంటే దాని ధైర్యం, సింహం కూడా ఎదురు వెళ్ళాలంటే ధైర్యం చాలదు, ధైర్యం చాలదు. సింహం కొట్టే గుండెకి వెళ్ళవాడు మీ తండ్రి, ఆయన బలాఢ్యుడు, ఆయన ఎక్కడ దాకుంటాడు ఎవరికి రాదు. ఇసల మొత్తం కలిసి వెళ్ళినా కూడా అప్పుడే దొరుకుతాడేమో కానీ నువ్వు వెళ్ళగాదని చెప్పాడు. అటువంటి ఆయన ఏమనంటే నేను చచ్చిన ఒక్కనన్నా. బాప్తిసం పొందిన మనం అందరం నిజంగా క్రీస్తులో బాప్తిసం పొందితే మనము చచ్చిన వారము. చచ్చిన వాడికి పాపం లేదు, చచ్చినోడు అబద్ధం ఆడు, చచ్చినోడు బూతులాడు, చచ్చినోడు దొంగతనం చేయడు, చచ్చినోడు కోపి మాటలు మాట్లాడు, చచ్చినోడు ఎట్టబడితే అట్ట తిరగరు. చచ్చిపోయి ఉండాలి. చచ్చిపోయి ఉంటే బాప్తిసం అంటే చచ్చిపోయి ఉండాలి. అంటే మారు మనసు నిమిత్తం బాప్తిసం. అంటే మారు మనసు అంటే నీ మనసు మార్చుకోవటమే నిజమైన బాప్తిసము. సోదరు చెప్పండి, మారు మనసు పొందడం నీ మనసు మార్చుకోవటమే బాప్తిసం. త్రాగుడు మానితే చెప్పండి మారు మనసు, సినిమాలు మానితే మారు మనసు, సిగరెట్ల కాలుతో మానితే మారు మనసు, ఏమండి దొంగతనం చేసి మానేస్తే మారు మనసు. ఏ మారు మనసు అంటే మనసు మార్చుకోవటమే. మన మనసు మార్చుకోవటమే నిజమైన బాప్తిసము. సోదరు చెప్పండి, నిజమైన బాప్తిసం. యేసు ప్రభు వారు ఏ విధంగా ఆయన బాప్తిసం పొందటం మృతుల్లోకి వెళ్ళినట్టుగా మేమైనా కూడా బాప్తిసం పొంది మృతుల్లోకి వెళ్ళాలి, చనిపోయిన వారిగా ఉండాలి. ఆయన అట్లా తిరిగిలేశాడు, ఆయనందు బాప్తిసం మనందరం కూడా తిరుగు లేచదమని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. ఇందు నిమిత్తం మనం బాప్తిసం పొందాలి. ఏ బాప్తిసం ఏదంటే నీళ్ళలో బాప్తిసము. చెప్పండి, ఏ బాప్తిసం ఇది? నీటిలో బాప్తిసము. నీటిలో బాప్తిసము. ఈ బాప్తిసం పొందాలి. పొందినప్పుడే మనము కూడా యేసు ప్రభువు అట్లా తిరిగి లేచాడు, ప్రధానతో శబ్దం వచ్చినప్పుడు ఆర్పడం మనం కూడా తిరిగి లెగుస్తామని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నాలుగవది మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ బాప్తిసం అందరూ పొందరు. నిజంగా ఈ మూడు నెంబర్లు చెప్పే బాప్తిసం నీడ బాప్తిసం అంటే మనం మారు మనసు నిమిత్తం బాప్తిసం గుర్తింపు అన్నమాట. నేను రక్షణ పొందాను, నేను టికెట్ కొనుక్కున్నాను. మనం రైతులు అంటే టికెట్ కొనుక్కుంటాము. ఈ టికెట్ మనం భద్రంగా దాచుకోవాలి. ఈ బాప్తిసాన్ని చాలా మంది నిరాకరించారు.
అందుకే వాళ్ళని శాస్త్రుల పరిశీలన సర్ప సంతానం అన్నాడు. ఎందుకు సర్ప? మారు మనసు దీని గురించి చెప్పాడు. బాప్తిజంలోకి వచ్చారు కానీ మీకు సరైన మారు మనసు లేదు, మీరు బాప్తిజం పొందడానికి వీల్లేదు అన్నాడు. ఎందుకంటే మీరు సర్ప సంతానం అన్నాడు. మీరు సర్ప సంతానము అంటే మీరు మోసగాళ్ళు. సర్పం కుయుక్తి కదా, సర్పం కుయుక్తి, యుక్తి వేరు కుయుక్తి వేరు, అది మోసపరిచింది. అందుకే పౌలు అన్నాడు సంఘాన్ని, కొరింథీ సంఘాన్ని అన్నాడు, సర్పం తన కుయుక్తి చేత అవ్వని ఎలా మోసపరిచిందో మీ మంచి సరళత నుంచి మీ విధేయతను కూడా మోసపరిచిందని నేను భయపడుచున్నాను అంటాడు. అందుకే అది సర్ప సంతానం అందుకే పిలిచాడు. నాలుగు సర్పం చాలా కుయుక్తి కలది. దాని చెవులు లేకపోయినా దానికి రేకుల కింద దాని శబ్దం వినపడింది అనమాట. మన శబ్దం అంతా వినపడదాం, ఎక్కడ దాగాలంటే దానికి. అందుకని వాళ్ళు సర్పాన్ని పోల్చాడు శాస్త్రులు పరిస్థితి. అందుకని వాళ్ళ గురించి చెబుతున్న ఒక మాట్లాడు. లోకాసు వార్త 7:30 ఏమన్నాడంటే, లోకాసు వార్త 7:30 అంటాడు, వాళ్ళంటే ఆ మాట పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశులను అతని చేత బాప్తిసం పొందక వారి విషయమై దేవుని సంకల్పమును నిరాకరించి అంటే బాప్తిసం పొందడానికి నిరాకరించి అంటే ఆయన చెప్పిన మాటలు లోపడ చెప్పిన మాటలకి యోహన్నా చెప్పిన మాటలకి లోపడకు మాకు అవసరం లేదు ఈ బాప్తిసం అని నిరాకరించారు. కనుక వాళ్ళు బాప్తిసం పొందల, వాళ్ళ పరలోక రాజ్యం లేదు, నిరాకరించేశారు. వాళ్ళు అంటే వాళ్ళ క్రియలు మానుకారు అన్నమాట. అది ఈనాడు కూడా నువ్వు బాప్తిసం పొందము పరలోక రాజ్యం పోవాలంటేనే బాప్తిసం తీసుకున్నావు. అయ్యయ్య ఆ పనులు ఈ పనులు అని నువ్వు బాప్తిసం పొందే పేరు బాప్తిసం పొందేమంటే కుదరదు. పేరు నువ్వు బాప్తిసం పొందేమనుకో నువ్వు పరలోకం బాబు నరకనే ఉంటావు, నరకంలో ఉంటావు. కనుక నరకంలోకి వెళ్ళకుండా ఉండటం వరకే బాప్తిసం. ఈ బాప్తిసం ముద్ర అన్నమాట. నువ్వు నిజమైన మారు మనసు పొందాలి. నిజమైన మారు మనసు అనే నీళ్ళతో స్నానము. సోదరు చెప్పండి, నిజమైన స్నానం, నిజమైన మారు మనసు. ఒకటి చెప్పాలి, ఒకటి పశ్చాత్తాపం అనే స్థానము. రెండవది క్రియలను స్థానం, క్రియల్లో మంచి క్రియలు కలిగి ఉండటం స్థానం. మూడవది నిజమైన మారు మనసు అనే స్థానము. ఈ నాలుగో స్థానం ఏంటంటే అదే మత్తయి సువార్త 3:11 చదువు ఒకసారి. 3:11 ఈ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపజూచును. కానీ యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చిన గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురమనే దిగి అతని మీదకి వచ్చుట చూచెను. ఆ సమయమున యోహాను చేత బాప్తిసము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాడు. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూసెను. గాని యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. సరే అమ్మా, నేను చదువుతాను. మారు మనసు నిమిత్తము నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు చెప్పాలి నాకంటే శక్తిమంతుడు కాదు. ఈ మాట రాలే, మీరు 13 చదివారు. అది ఏందో రావట్లేదు అనుకోండి.
ఇప్పుడు యోహాను గారు ఏమందంటే మారు మనసు ఇప్పితే నేను బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు గొప్పవాడు, ఆయన వంగి నేను చెప్పులు వారికి అనుకుని నేను పాత్రలను కాను. కానీ ఆయన ఎవరంటే శక్తిమంతుడు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఇది అగ్ని బాప్తిసం. నాలుగోది చెప్పండి, అగ్ని బాప్తిసం. పరిశుద్ధాత్మలోను అన్న చోట రెండు ఉంది. పుట్టినట్లు ఏముంది, పరిశుద్ధాత్మతో అన్నాడు. ఈ అగ్ని బాప్తిసం అంటే పరిశుద్ధాత్మ పొందాలి. అందుకే వాళ్ళందరూ మేడ గదిలో కూర్చున్నప్పుడు ఏం పొందారు వాళ్ళు? అర్థం మీకు? మొట్టమొదటిది ఏంటంటే చెప్పాలి, మొట్టమొదటిది ఏ బాప్తిసం? పశ్చాత్తాత్మనే బాప్తిసము. రెండవది క్రియలు చేసుకోవటం బాప్తిసము. మూడవది మారు మనసు అనే బాప్తిసము. నాలుగవది పరిశుద్ధాత్మని బాప్తిసం. ఈ పరిశుద్ధాత్మని బాప్తిసం పొందాలి. మళ్ళీ ఏ బాప్తిసం పొందాలి? మాట్లాడతల. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం ఎక్కడ పొందారు? అప్పొస్తలుల కార్యములు 2వ అధ్యాయం మొట్టమొదటి చదువు. అప్పొస్తలుల కార్యములు 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. ఇది అగ్నితో బాప్తిసం. స్వతం చెప్పండి. విన్నారు? అర్థమవుతుంది బాప్తిసం గురించి. మొట్టమొదటి బాప్తిసం ఏంటి? పశ్చాత్తాపం అనే బాప్తిసం. అది నేను చెప్పుకున్నాం. ఇలా చెప్తున్న పూర్తి ఈ బాప్తిసాన్ని ఇప్పుడు చెప్పేస్తాను మా రెండు. రెండో బాప్తిసం ఏది? రెండో బాప్తిసం ఏం చెప్పారు? మన క్రియలను ఉత్తుకునే బాప్తిసం. అంటే మన క్రియలు బాగుండాలి, మంచిగా ఉండాలి. మూడవది ఏంటంటే మన మనసు పూర్తిగా మార్చుకోవటమే మా బాప్తిసం, మారు మనసు అనే బాప్తిసం. ఇప్పుడు నాలుగవది ఏంటంటే ఇది పరిశుద్ధాత్మ బాప్తిసం. ఈ పరిశుద్ధాత్మ లేనివాడు దేవుని బిడ్డ కానీ కాదు. పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ పొందుకోవడం కొరకు మేడ గదులు వాళ్ళు ఎంతమంది కూర్చున్నారు? 120 మంది కూర్చుని ఏకమనసుతో ప్రార్థన చేశారు. నాకు ఉదయకాలం చేశారు. రాత్రంతా ప్రార్థన బాగా చేసినాను. 6 దాకా చేసినట్టు. చాలామంది దర్శనాలు, చాలామంది వచ్చినట్టుగా చెప్పారు. అయ్యని చెప్పి తర్వాత చెబుతారేమో. దేవుడు మంచిగా చూపించాడు. అలాగే మనం కూడా ఏకమనసుతో ప్రార్థన చేస్తే దేవుడు మనకు తెలియపరుస్తుంటాడు కొన్ని విషయాలు. ఏకమనసుతో ప్రార్థన చేయాలి. అందుకే పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఈ పరిశుద్ధాత్మ పొందుకోవాలని పేతురు గారు చెప్పాడు. అసలు సంగతి పాయింట్ చెప్పాడు. ఏం పాయింట్ చెప్పాడంటే ఆయన వాక్యం బోధిస్తున్నాడు. యేసు ప్రభువు వారి గురించి వాక్యం బోధిస్తున్నాడు. అదే అప్పొస్తలుల కార్యం 2వ అధ్యాయం 30 చెప్పేదానికి ఆయన వాక్యం బోధిస్తూ ఉండగానే జనులందరూ కూడా పొడబడిందంట. ఆయన వాక్యం ఉదయం వచ్చుకుందంటే పొడబడిందంట. వాక్యం కొంతమంది పొడుచుకుంటే ఆ పొడుచుకున్నప్పుడు ఏంటంటే మనం సరి చేసుకోవాలి. అందుకే వాళ్ళు అడిగారు, అయ్యా మాకు నువ్వు చెప్పిన వాక్యం మమ్మల్ని పొడుచుకుంది అని తిరుగుబాటు చేయదు, కానీ మమ్మల్ని ఏం చేయమంటారు అడిగారు. అప్పుడు ఏమన్నాడు పేతురు గారు? అది మీరు ఒకటి మారు మనసు పొందాలి. 2 పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుకుంటారు. ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళు ఇంచుమించు 3000 మంది బాప్తిసం పొందారు. ఇప్పుడు మారు మనసు ఉండాలి, బాప్తిసం ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ అంటే ఎగిరిగంతులు అయితే కాదు.
పరిశుద్ధాత్మ అంటే ఎగురు గంతులేసి కియా అంటాం కాదు. పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి క్రియలు బట్టి తెలిసిపోయింది ఇతను ఆత్మ ఉన్నది అని. ఆత్మ లేని వాడు మా వాడు కాదు. పరిశుద్ధాత్మ వ్యక్తికి కొన్ని విషయాలు దేవుడు తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి పాపం చేయడు. పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి అద్భుతమా. పరిశుద్ధాత్మ వ్యక్తి దేవుని భయపడతారు కానీ లోకానికి భయపడరు, సమస్యలకు భయపడరు, నిందలకు భయపడరు, అవమానాలకు భయపడరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉంది. ఆత్మ ఉన్న వ్యక్తి దేవుని తప్ప ఇంకా ఎవరికి భయపడరు. ఒకప్పుడు పరిశుద్ధాత్మ లేకపోమంటే సౌలందరూ చంపేశాడు. పాపం, ఆయన మహాపాపం, ఆయన మాటలనే చంపేశాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే తాకిందో ఆయన పడుతున్నా కూడా మౌనం ఉండిపోయాడు. అందుకే అన్నాడు, నేను క్రీస్తుని పోలినట్టుగా మీరు కూడా నన్ను పోలి నడవమని చెప్పాడు. ఎవరు చెప్పలా. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలు ఉన్న ప్రవక్తలు కానీ, క్రీస్తు అక్కడ ఉన్న భక్తులు కానీ ఎవరు కూడా నేను క్రీస్తుని పోలి నడిచాను అన్న వ్యక్తి ఎవరు లేరు. సవాల్ చేసి చెబుతున్నాడు పౌలు గారు. ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడమన్నాడు. ఇప్పుడు మనం ఎవరి పోలి నడవాలి? పౌలుని పోలి నడవాలి. ఎవరి పోలి నడవాలి? పౌలుని పోలి నడిస్తే యేసయ్య పోలిని నడిచినట్టు. చదవండి ఆ మాట అక్కడ అన్నాడు. ఇది కొద్దిగా రాసిన మొదటి పత్రిక 11 అధ్యాయం 11 మొట్టమొదటి మీరును నన్ను పోలి నడుచుకొనడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు. చూడండి, అన్ని విషయాలు ఆయన జ్ఞాపకం చేసుకోమన్నాడు. నేను మీకు ఆజ్ఞాపించిన కట్టడలను మొట్టమొదటిలో యేసుప్రభువు చెప్పిన శిష్యులకి నన్ను జ్ఞాపకం చేసుకోవడం కొరకు ఈ శరీరం తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోవడం కొరకు ఈ రక్తము తాగనని చెప్పాడు యేసయ్య. ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు? ప్రతి ఒక్క విషయం నన్ను కూడా ఎందుకు జ్ఞాపకం చేసుకుంటే నేను ఆయన పోలి నడుస్తున్నాను, మీరు కూడా నన్ను పోలి నడమన్నాడు. హల్లెలూయ. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప సాక్ష్యం. అందుకని మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకుంటే ఆ వ్యక్తిలో మార్పు ఉంటుంది, మాటలో మార్పు ఉంటుంది, పనిలో మార్పు ఉంటుంది. కొంతమంది చూస్తాము ఆపదొచ్చి అయ్యా అమ్మ నాయన ఆ బలం తగ్గిపోయింది అనుకో, చేతులు ఆడుతూ మాట్లాడతారు. చేతులు ఆడేవాడు ఉండరు. మనం ఎకసికాలుగా మాట్లాడి ఉంటారు. కొంతమంది మాటలోనే ఇతర మనిషికి బాధ్యతతో మాట్లాడతారు. అంటే ఒక విధంగా ఎచ్చేసిగా మాట్లాడుతుంటారు మాట. తర్వాత ఏదైనా దెయ్యమో పాపమో, దెయ్యం బట్టో లేకపోతే ఏదైనా రాగ మనిషి అనుకో, అయ్యా ఎస్ అయ్యా అయ్యా అమ్మ అయ్యా కాదు కాదు. గమనిస్తారు మీరు? అలాంటి వాడు ఉంటారు సంఘం. వాళ్ళు ఏముంది? పరిశుద్ధాత్మ లేదా? పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా మాటకి జవాబు చెబుతారు. అంతే, మాటకి జవాబు చెబుతారు కానీ చతురుగా మాట్లాడరు. కొంతమంది చతురుగా మాట్లాడతారు, కొంతమంది ఏళ్ళగా మాట్లాడతారు, కొంతమంది అయితే వ్యత్యాసంగా మాట్లాడతారు, కొంతమంది అవమానసంగా మాట్లాడతారు, కొంతమంది తేలిగ్గా మాట్లాడతారు. అలా ఉండకూడదు. పరిశుద్ధాత్మ ఉన్న ఎప్పుడు వ్యక్తి కూడా లోబడి ఉంటాడు, తగ్గించుకుంటాడు. అవునడానికి అవును అనాలి. అదే యేసుప్రభువు చెప్పింది, మిమ్మల్ని ఎవరు అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. అవునంటే అవును, కాదంటే కాదు కానీ ఎదురు వాదన ఆడొద్దు అన్నాడు. అది నేను కొంతమంది గ్రహిస్తా. నాకు తెలుసు వాళ్ళ మాటల్లోనే వచ్చింది అర్థం, వాళ్ళ చూపులోనే వచ్చింది అర్థం. అంత ఇంగ్లీష్ జ్ఞానం లేదనుకో, మాకు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి మనిషిని కనిపెడతా కానీ చెప్పరు. ఎందుకంటే దేవుడు చెబుతారు అంతే. ప్రతి విశ్వాసి బిడ్డ తత్వం అంటూ నాకు తెలుసు, తెలిపించాడు దేవుడు నాకు తెలియపరచు. ప్రతి ఒక్కరి విశ్వాసం నాకు తెలుసు, ప్రతి ఒక్కరు ఎట్టాటోడు నాకు తెలుసు. తండ్రికి పోషించే తండ్రి తెలవదా బిడ్డలు ఎటువంటి వాళ్ళని? తల్లి తెలవదా ఎంత ఆనందం తింటాడని? తల్లి తెలవదా బిడ్డ ఎంత ఆనందం తింటాడా? బిడ్డ ఏ కూర అయితే ఇష్టంగా తింటాడో తల్లి తెలుసు. పోషించే తండ్రికి ఏది అయితే ఇష్టమా, ఏది కావాలంటాడా, ఇది ఎట్టాడో అట్టడని తండ్రికి తెలుసు. అలాగే దేవుని సేవకుడు కూడా సంఘానికి తండ్రి కనుక, సంఘానికి బిడ్డలకు తండ్రి కనుక ఆ సంగతులని తెలియపరుస్తాను. అంటే వాళ్ళందరి గురించి నేను ఇదిగా చెప్పను కానీ దేవుడు అనంటే వాక్యానుసారం చెప్పను. అందుకే వాక్యానుసారంగా చెప్పాలి.
సోదరు చెప్పండి. వాక్యాన్ని బట్టి మార్చుకోవాలి. అంటే దేవుని మాటను బట్టి మార్చుకోవాలి. నా మాటలను బట్టి, దేవుని మాటలను బట్టి మార్చుకోవాలి. అటువంటి తలంపులు ఆలోచన ఉంటే మార్చుకోవాలి. అవి మార్చుకుంటే మీకే మంచిది. అప్పుడు మీలో పరిశుద్ధాత్మ ఉన్నట్టు. సోదరు చెప్పండి. అప్పుడు మీలో పరిశుద్ధాత్మ ఉన్నట్టు. పరిశుద్ధాత్మ పొందు కావాలి. అది ఇది పరిశుద్ధాత్మని బాప్తిస్తము. సోదరు చెప్పండి. ఇది పరిశుద్ధాత్మని బాప్తిస్తాం. 5వ బాప్తిసం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. మీ భార్యలారా పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ప్రేమించి అది కళంకమునైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో నూతన స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకోలేను. అది ఇది వాక్యమనే స్థానం. 5వ చెప్పండి. వాక్యమనే స్థానము. ఇక్కడ మనం తెలియపరుస్తున్న మాట చక్కగా పౌలు గారు చెబుతున్నాడు. మీ భార్యను ప్రేమించండి. అటువల క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు. అది కళంకమైన ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమల సంఘము గాను ఆయన తన ఎదుటనే దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్థానము పవిత్రపరచు. ఉదక స్థానం అంటే వాక్యం ఉండాలి. సోదరు చెప్పండి. వాక్యం ఉండాలి. వాక్యంతో ఉదక స్నానం చేయాలి. మనం వాక్యంలో ఉతుకు కావాలి. మనం వాక్యమే నీరు. ఉతకం అంటే నీరే కదా. ఉతకంతో మనము స్నానం చేయాలి. ఉతక స్నానం. ఈ ఉతక స్నానం చేస్తేనే, వాక్యం ద్వారా స్నానం చేస్తేనే అప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్తాము. సోదరం చెప్పండి. అర్థమైన సార్ చెప్పండి. సోదరం అర్థమవుతున్న వాక్యము మాటలు అర్థమవుతుంది. మంచిది. మీకు అర్థం కాలేదు చెబుతుంది. ఎందుకంటే నేను ఒక్కోసారి వాక్యాలు ఎవరైనా చెబుతుంది తింటాను. ఒక మాట ఆ మాట నాకే అర్థం కావు. అప్పుడు అనిపిస్తుంది నేను కూడా చెబుతుంది నాకు అర్థం కావేమో అని అనుకుంటాను. అందరికి వచ్చి నేను అసలు నొక్కి చెప్పాలనిపిస్తుంది అన్నమాట. వాక్యం అందరికీ అర్థం కాదు. చిన్న బిడ్డలతో సహా వాక్యం అర్థం. నువ్వు వింటానికి కూర్చుంటే అర్థమైంది. కనుక ఇక్కడ 5వ స్థానం ఏదంటే వాక్యముతో నీవు ఉదక స్నానము చేయబడాలి. దానికి దావీదు చెబుతుంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నా పాదములు నాకు ఇది నెమ్మదిచ్చినది. నీ వాక్యమే నా పాదములకు దీపం వెలుగన్నాడు. అంటే వాక్యమే. ఈ వాక్యమే ఆది యందు వాక్యం ఉండెను. ఎక్కడ? ఆది యందే ఉంది ఈ వాక్యం. ఆ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఇప్పుడు నీతో మాట్లాడుతూ నాతో మాట్లాడేది ఎవరంటే దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం. ఈ వాక్యం ద్వారా నీ బట్టను ఉతుక్కోవాలి. నీ బ్రతుకును సరిచేసుకోవాలి. కొంతమంది వాక్యం చెబుతుంటే నవ్వించే మాటలు చెబుతారు, కవ్వించే మాటలు చెబుతారు, జరిగి పరీక్షలు చెబుతుంటారు, లేదా తలబోయి చెబుతుంటారు, ఏవి చెబుతుంటారు పిచ్చి పిచ్చి ఆడయాయి. అది చేశాను, ఇది చేశాను, అట్టలేను ఎట్టలేను, నా యంత్రుడు లేడన్నాడు చెప్తూ అవుతారు కొంతమంది. అలా చెప్పకూడదు వాక్యం. వాళ్ళు ఎట్టేటోళ్ళు అంటే ఒక మాటకి మీ జ్ఞాపకం చెప్తాను చూడండి. వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. వాక్యం అని చెప్తారు చూడండి. ఒక మాట మీకు జ్ఞాపకం. కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ 2వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ 2వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి ఇట్టి సంగతులకు మేము దేవుని వాక్యమును కలిపి దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేడు అనేకుల వలె చెరిపడి నిష్కపట వాక్యము గలవారమును. ఏ వాక్యం అంటే చెప్పేది? నిష్కపటం గల నిష్కపట్యము గల వారమును
నిష్కపట గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఏం బోధిస్తానంటే వీళ్ళు ఎవరైనా పౌలు గారు అంటారు. కొంతమంది అంట, ఎంతమంది అంట, వారి వాక్యాన్ని అంట కలిపి చెప్పాలి. కలిపి మంచిగా తల్లి అక్కడ మేము కాబట్టి ఇటు సంగతులకు చాలన వాడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి, అది దేవుని వాక్యాన్ని కలిపి వలె ఉండక కలిపి చెరిపోళ్ళు ఉన్నారంట. లేవు ఇప్పుడు వాక్యం అంటే కలిపి చాచాలి. నాకు కావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే అక్కడ వాక్యమును కలిపి చెరిపేస్తారు. ఆయన పెద్ద మాస్టర్ గారే, పెద్ద బాగా వాక్యం చెబుతారు. కానీ సామెతలు కూడా వేస్తుంటాడు. ఆనవాళ్ళలాగా చేతుల్లో ఆడుతూ ఉంటాడు. అన్నాడు మాస్టర్ గారు, నన్ను అన్నాడు, నువ్వు వాక్యాన్ని అట్ట కరాకని చెబుతున్నావు. వాళ్ళకి అర్థమైపోయింది. రెండోసారి మళ్ళీ ఆ వాక్యం బోధించాలంటే వాళ్ళు ఏం చెబుతారు, వాళ్ళకి అర్థమైపోయింది కదా. మళ్ళీ ఆ వాక్యం చెప్పానుకో, అయ్యగారు పోయిచేతులు చెప్పాక వాక్యము ఎందుకు ఆ వాక్యం చెబుతున్నా, మరి ఇంకో వాక్యం చెప్పవచ్చుగా అంటారు. మనం అన్ని స్థలాల్లో అన్నిసార్లు అన్ని వాక్యాలు చెప్పాలంటే మనం చెప్పలేము. అందుకని వాక్యం చెప్పి దాన్ని చెరిపేయాలి. వాక్యం చెప్పేది నేను చెరిపేస్తే వాళ్ళకి గుర్తుండదు. అంటే నేను చెప్పుకుంటూ పోయానుకో, ఇక వాళ్ళకి గుర్తుండవు. నువ్వేస్తున్నావు అంటే చెప్పి మరి రివర్స్ అడుగుతున్నావు వాళ్ళని. నువ్వు రివర్స్ అడిగితే ఏమైందంటే ఇప్పుడు వాళ్ళకి అది అర్థమైపోతుంది. వాళ్ళకి అర్థమైపోయింది కనుక వాళ్ళు ఏమంటారంటే ఇంకోసారి అదే వాక్యం నువ్వు చెప్పాలంటే మనం చెప్పేవా నేను మంచి పాడిందే పాడుతున్నావు అంట. అందుకని ఏం చేయాలి, నువ్వు వాక్యం చెప్పేవు కనుక చెప్పేస్తా బారు చెప్పుకుంటూ వెళ్ళిపో. దాన్ని మళ్ళీ ఇడమర్చమాక వెనక్కి తిరిగి వాళ్ళని అడగమాక. నువ్వు చెప్పుకుంటూ వెళ్తేనే నువ్వు చెప్పుకుంటూ వెళ్ళావనుకో వాళ్ళకి ఇంటర్గల్కి అర్థం కాదు. అంటే నువ్వు దాన్ని చెరిపేయాలి. కలిపి చెరిపేది వాక్ చెప్పాడు. నాకు కడుపులో తగిలిపోయింది. ఈ నిజంగా పాస్ గారు, నిజం పాస్ గారు. ఇప్పుడు ఇన్నేళ్ళ మట్టి బోధన అంటే దేవుడు ఎత్తాడు వాక్యాలు, ఆయన ఎత్తాడు వాక్యాలు ఇచ్చేది ఆయన. ఎన్ని లక్షల వాక్యాలు చెప్పాలో చెప్పవచ్చు. ఆయన మనలో ఉంటే, నాలో ఉంటే చెప్పకుండా చెప్పకుండా లక్షల వాక్యాలు చెప్పచ్చు. ప్రతి కాలం చెప్పచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు ఆయన చెప్పాలి, ఆయన నుండి చెప్పిస్తాడు. అది దొరికావయ్యా స్వామి గారు ఏం మాట్లాడి కలిపి చెప్పమంట వాక్యాలు. దేవుని దగ్గర రేపు మనం లెక్క వాళ్ళకి నేర్పచ్చు, వాళ్ళు నేర్చుకోవచ్చు. వాళ్ళకి వాక్యం నేర్పాలి. మళ్ళీ మాస్టర్ గారు అట్టకి చెప్పి చదువు చెప్పి వదిలిపెట్టేస్తే హోంవర్క్ ఇవ్వకుండా అడగకుండా వదిలిపెడితే వాళ్ళు పాస్ అవ్వరు. పాస్ అవ్వకపోతే ఆ బడికి వెళ్తారు, జనం వెళ్తారా, వాళ్ళు ఏమైపోతారు, పడిపోతారు. ఇక ఉద్యోగాలే సత్యగాలే, వాళ్ళకి చదువు రాదు. మనం గట్టిగా చదివిస్తే వాళ్ళు చదువుతారు, పాస్ అవుతారు. ఉద్యోగంలో ఏం చేయాలంటే అది చేస్తారు. కలెక్టర్ అవ్వాలంటే, ఇంజనీర్ అవ్వాలంటే చదువు ఉంటేనే కదా. పాస్ అవ్వలేదు అట్లాగే మనం పరలోకం పోవాలంటే దేవుని సేవకుడు ఉన్నట్టుగా వాక్యాన్ని చెప్పాలి. దాన్ని మళ్ళీ రివర్స్ వాళ్ళకి అర్థమైంది లేదని మళ్ళీ తిరిగి రివర్స్ చేయాలి. రివర్స్ చేసి అవునా కాదా, అర్థమైందే లేదని తెలుసుకుని వాళ్ళకి అర్థమవుతుందా లేదని చూసుకోవాలి. అసలు వీళ్ళు వాక్యం వింటున్నారా, లేకపోతే వీళ్ళు వాక్యం వినకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారా అనేది కూడా చూసుకోవాలి. అన్నీ గమనించాలి. పాస్టర్ గారు జాబుతో మానేసా అందరికీ కలపండి బంద్రావు అదేలోయ నాకు దేవుడు ఇస్తాడులే వాక్యాలు. దేవుని దగ్గర నేర్చుకోవచ్చు. ఈరోజు కానీ దేవుని దగ్గర మా గురించి కావాలి ఆయన ఈ వాక్యం వీళ్ళకి ఏం చెప్పాలంటే అప్పుడే దేవుడు బయలుపరుస్తుంది. అప్పుడప్పుడే గతి గుర్తు పెట్టుకుంది. కొన్ని మనసులోనే ఉంటాయి, కొన్ని రాసుకుంటాయి. నేను స్తోత్రం హల్లెలూయా. కొన్ని కలిపి సరిపడే బోధలు ఈనాడు చాలా మంది చేస్తున్నారు. ఆ బోధలకు వెళ్తున్నారు చాలా మంది. అవి వాళ్ళకి అర్థం కావు. ఇక వాళ్ళు పొడుచుకోవు, వాళ్ళకి పొడుచుకుంటాయా, వాళ్ళు పొడుచుకోవు, గుచ్చుకో, వాళ్ళు బాధపడవు, ఏమవు. నువ్వు ఏదో చేస్తారు, వస్తారు పాస్టర్ అయ్యగారు 100 గంటలు మంచి భోజనం పెడతారు, మంచి కాని పెడతారు. ఇక అంతే సంగతులు. ఆ చెప్పేవాడు పరలోకం వాడు, ఎన్నవాడు పరలోకం వాడు. నేను స్తోత్రం.
ఇప్పుడు మనకి ఈ ప్రయాసం అంత దేనికి? నాకు నీకు ఈ ప్రయాసం దేనికంటే దేవుడు చెప్పాలని మీకు చెబుతున్నాను, చెప్పింది మీకు అర్థమవుతుందా లేదని అడగమని ఉన్నాడు నన్ను. అందుకు మిమ్మల్ని అడుగుతున్నా. బాప్తిసం అంటే తేలిక కాదు. ఈ 5 బాప్తిసాలు పొందితేనే మన పరలోకం పోతాం, లేకపోతే పోం. ఏంటి 5 బాప్తిసాలు చెప్పాలి ఇప్పుడు? ఒకటి పశ్చాత్తాపం అనే బాప్తిసం, స్నానం అన్నమాట. రెండవది మా అంకులు చెప్పాలి, ఇది ఈ మాతల్లి గత సంవత్సరంలో వచ్చింది బాప్తిజం అనేది జ్యోతిమ్మ. మళ్ళీ ఇప్పుడు వచ్చింది, మళ్ళీ ఈ నెలలో వచ్చింది. అంటే ఈ సంవత్సరంతో బూస్ట్. ఈ సంవత్సరం దేవుడి వాక్యం లేదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేదు. బిడ్డగానే చెబుతున్నా ఖచ్చితంగా. అలా ఉంటే రేపు నరకని పోతావు. నువ్వైనా నీకు చెబుతున్నాగా నరకని పోతావు. నువ్వు బాప్తిజం మంది నరకని పోతావు, పరలోకం బావు. ఈ అమ్మాయి గత సంవత్సరం బాప్తిజం పొందింది. ఇక ఈ అమ్మాయి పొందింది. ఆ అమ్మాయి ఊరు వెళ్ళకపోతే కంపల్సరీ వచ్చింది. ఇక్కడ ఉంటే మాత్రం మందిరానికి వచ్చింది. ఆ అమ్మాయి ఊరేళ్ళు వచ్చినా కూడా, నాటికెళ్ళి వచ్చినా కూడా మందిరం రావట్లేదు. ఇంటికాడ ఉండిపోయి ఎన్నోసార్లు పిల్లలు అడిగారు, ఇంటికాడ ఉండదు నాట్యాన్ని. ఏమంటే సమస్యలు జయించాలి. మరి బాప్తిసం ఎందుకు పడినా పరలోకం కోసం పొందేవా, లేకపోతే పాపాన్ని పొందేవా? మన బాప్తిసం మళ్ళీ ఈ సంవత్సరం కనపడుతుంది. ఈ మధ్య చచ్చిపోతావు అనుకో, రేపు దేవుడు ఏమంటాడు? నన్ను అడుగుతాడు, అయ్యా నా దగ్గర రాని అని చెప్పు. నేనేం బాధ చేయను ఆమెకి. మందిరానికి వచ్చే బాధ చేసేవాడిని, మందిరం రావట్లేదు, అడిగినా కూడా వస్తాలేదు, రావట్లేదు అంటారు. నా లెక్క దగ్గర అప్పుడు నిన్ను శిక్షిస్తే నీకు వేస్తాడు శిక్ష. ఎప్పుడు పోతామో తెలియదు. మానానికి సాగుకి లేత ముద్ర లేదు, ఎప్పుడు వచ్చిపోతామో తెలియదు. చనిపోయిన తర్వాత ఉంది భాగాత్మ అంతా అక్కడ ఉంది, ఇక్కడే ఉంది. అందుకే పెద్దలు అంటారు, ముద్దు నీళ్ళు ముడుచుకుంటున్నారు తల్లి, రేపు బాగా నీళ్ళు పోసుకోవాలి. ఈ ముద్దుల సంబరం కాదు ఇది. 3-4 బతుకు, మురిగిపోయే దేహం అంతా అక్కడే ఉంది. యుగలంతా బతుకంతా ఉంది. అక్కడ అన్నీ ఉన్నాయి. పరలోకంలో ఏమున్నాయి చెబుతా ఒకసారి మీకు. నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది చెప్తాం. ఎందుకు? పరలోకంలో చాలా ఉన్నాయి. నన్ను ఎప్పుడు తీసుకెళ్తావో నాయన, అవన్నీ అయిపోయి అక్కడే ఉంటే బాగుండేది. ఈ వాళ్ళు పడేకండి స్తోత్రం చెప్పండి. తెలవాలి, నీకు తెలవట్లే. మీకు ఆ రుచి తెలిసి ఆడికి వెళ్ళిపోతావు. సాగు భయపడవు. ఆ రుచి తెలిసిన వ్యక్తి సాగు భయపడు. అందుకే పౌలన్నాడు, బ్రతుకుట క్రీస్తే, సాగు అయితే నాకు లాభం అన్నా. సాగు అయితే నాకు మేలు, లాభం అన్నాడు. తెలుసు కనుక అన్నాడు ఆ మాట. అందుకే ఆయన ఎంతమంది కొట్టినా, ఎంతమంది చంపుతాను ఎదురు ఇలా. ఏదైనా చచ్చిపోతే నేను అక్కడ ఉంటాను. అది నాకు కిరీటం దాసెట్టు పెట్టాడు, నీతి కిరీటం అని. దావీదు భక్తుడు అంటాడు, అన్నాడు, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైన అన్నాడు. విలువైన బ్రతుకు అక్కడ ఉంది. స్తోత్రం చెప్పండి. అందుకే ప్రసంగం అంటాడు, ఒక జన్మదినం కట్టి మాట దినమే మేలంటాడు. యెహోవా గారు అంటాడు, క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు అంటాడు ఆయన. నిజంగా నీలో పరిశుద్ధాత్మ అనుభవం ఉండి ఆ మహిమ, ఆ దేశ ఎన్ని చూస్తే అసలు ఇక్కడ ఉండాలనిపించదు, బతకాలనిపించదు, ఆడికి వెళ్ళిపోవటం అనేది అనిపించింది. పరలోకంలో మనకి ఇళ్ళు ఉన్నాయి. పరలోకంలో బంగారు వీధులు తిరుగుతాం. పరలోకంలో నదులు ఉన్నాయి. పరలోకంలో పంటలు ఉన్నాయి. మన్నా ఉంది. భోజనం మన పెద్దలు తిన్న భోజనం మనం తింటాం పరలోకంలో. మన పెద్దలు అరణ తిన్నారు తెలుసా? ఏంటన్నారు వాళ్ళు? మన్నా తిన్నారు. మనం కూడా తింటాం అక్కడ మన్నాని. మనం తింటాం. మనకి ఆకలి దప్పులు అంటే ఆకలి దప్పులు లేవంటే కాదు. అంటే అన్ని వాడికి ఆకలి దప్పులు లేనట్టు అనమాట. లేనివాడికి ఆకలి అయినట్టు. అవునా కాదా? నీ ఇంటి ముందు, నీ ఇంట్లో అన్నీ ఉన్నాయి. తినబుద్ధి కాదు, ఏం తినబుద్ధి కాదు. ఎంత అంటే ఆకలి అవదన్నమాట. ఏమి లేకపోతే ఆకలి తినాలనిపిస్తుంది. అక్కడ అన్నీ ఉంది. పరలోకంలో భోజనం దేశంలో చెప్పాడు, నేను గెలిచినట్టుగా మీరు కూడా గెలిస్తే నాతో పాటు పరలోకంలో నాతో పాటు కూర్చుని భోజనము చేసేదని అన్నాడు. భోజనం ఉంది అక్కడ. జీవజల వృక్షాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, నూనె ఉంది, నీరుంది, బంగారు వీధులు ఉన్నవి, భోజనం ఉంది, ఇళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అక్కడ. హల్లెలూయా. ఈ కోరిక ఇదేమో మురిగి బతుకింది. ఏ బతుకింది? మురిగి బతుకు. ఈ బతుకు కోసం
ఈ మొత్తు కోసం ఏదో మనం దేవుని విడిచిపెట్టి తిరుగుతాం. నిజంగా అసలు ఆ రుచి తెలిస్తే వదిలిపెడు. ఎందుకంటే యెహోవా వద్దునని రుచి చూసి తెలుసుకో. ఆ రుచి తెలిస్తే ఆగవు నువ్వు. అది రుచి తెలుసుకోవాలి. చెబుతున్నాను ఆత్మీయ బిడ్డలు కానీ దండం పెట్టి చెబుతున్నా, మేమందరూ పరలోకం తీసుకెళ్ళాలని, నేను మీ అందరూ పరలోకం ఉండాలని నా ప్రయాసం. నా ప్రయాసం అది, అంతే కదంటే ఇంకేమీ లేదు. నాకు ఇచ్చిన తలాంతలు బట్టి నేను ఎక్కడికెళ్ళినా నన్ను దేవుడు వాడుకుంటాడు, తీసుకుపడతాడు. నాకేం తక్కువ కాదు. అదే అనుకుంటున్నాడేమో. స్తోత్రం చెప్పండి. నాకేం తక్కువ కాదు. నేను ఎక్కడికెళ్ళినా దేవుడు నన్ను తీసుకెళ్తాడు, తీసుకొస్తాడు. ఆశ ఏంటంటే స్వజనమైన దేవుని అని పెట్టాడు. ఈ ఊళ్ళో పుట్టి పెరిగారు, ఈ ఊళ్ళని తాగేది, తదనాలాడేది తిరిగారు, ఈ ఊళ్ళని సాగులు చేశాడు, ఈ ఊళ్ళని అట్టు పెట్టాడు. ఈ ఊళ్ళో ఎందుకు అట్టు పెట్టాడు మరి నాకు తెలియదు. కానీ ఈ ఊళ్ళో ఉన్న మీకు వాక్యం చెప్పమని, మీకు ప్రార్థన చేయమని, మీకు మాటలు లోబడి జీవించమని దేవుడు నాకు చెప్పాడు. అందుకే ఇక్కడ ఉన్నాను, ఇక్కడే ఉన్నాను. అందుకని కనుక మీరు జాగ్రత్తగా చెప్పిన వర్తమానాన్ని వాక్యం బట్టి నడుచుకుంటే పరలోకం పోతాం. 5 స్థానాలు చేయాలి. మొట్టమొదటి స్థానం చెప్పండి, పశ్చాత్తాపం ఉండాలి ఒక వ్యక్తికి. రెండవది నీ క్రియలను పడు, నీ క్రియలు గుర్తుకోవాలి, తెలుపు చేసుకోవాలి. మూడవది మారు మనసు బాప్తిస్మం పొందాలి. విన్నావా శ్రీదేవి? 4వది పరిశుద్ధాత్మ పొందుకోవాలి. 5వది వాక్యంతోనే ఇవన్నీ, వాక్యం ద్వారా ఇవన్నీ జరుపుకోవాలి. స్వత చెప్పండి, వాక్యం ద్వారా ఉత్తర స్థానం చేయబడాలి. ఎప్పుడు వాక్యం ఉండాలి, వాక్యం వినాలి, వాక్యం వినాలి. వాక్యం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే వాక్యం మనకు ఆహారం. ఎన్నిసార్లు పెట్టుకుంటాం పళ్ళని అన్నం? ఎన్నిసార్లు పెట్టించుకుంటాం? ఎన్నిసార్లు? 3 సార్లు పెట్టించుకుంటాం. తెలుసారా? ఒక ముందు కూరలకు అన్నం, రెండోసారి సాంబార్కి అన్నం, మూడోసారి పెరుగు. 3 సార్లు పెట్టించుకున్నాం లేదా? రాత్రి అమ్మాయి పెట్టలే, 3 సార్లు పెట్టుకున్నాం. చూజా అదే లోయ ఎవరైనా అంతే పెడతారు. ఒకటి ముందు కూరకి, రెండో కూరకి, మూడోది పెరిగి 3 సార్లు పెట్టించుకుంటాం. సోదరం చెప్పండి, 3 సార్లు తింటాం టిప్పుకి. మరి వాక్యం కూడా అంతకంటే ఎక్కువ తినాలి. మనం కడుపు నిండా వాక్యం తినాలి. సోదరం చెప్పండి, కడుపు నిండా వాక్యం పెట్టేవాడు కావాలి. మనం కడుపు నిండా వాక్యం పెట్టి ఆహారంగా పెట్టేవాడు కావాలి. రుచిపసిలేని ఆహారం కాదు, రుచిగున్న ఆహారం తినాలి. సోదరం చెప్పండి, రుచిగుండ ఆహారం తినాలి. ఈ 5 తిన్న తర్వాత అప్పుడు మనం పరలోకి వెళ్తానికి మనకు ఒక చక్కని పరీక్ష ఉంది. చదవండి, ఆ మాట చెప్పి ముగిస్తాను. చూడండి, ప్రార్థన గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. చూడండి, ఇక్కడ అంటాడు, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూసి తిని, ఆ క్రూర ముఖమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచియుండుట చూచితిని. వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా నీ మార్గం న్యాయం సత్యమై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడువారు భయపడని వాడెవడు? నీ న్యాయ విధులను నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసిరని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. స్వతం చెప్పండి, ఇది స్ఫటిక సముద్రం అంటే అగ్ని సముద్రము. మనం పరలోకం అంటే అగ్ని సముద్రం వెళ్ళిపోవాలి. ఇప్పుడు చచ్చిపోయిన ఎక్కడ అంటే పరదైసులో ఉన్నారు. తీర్పు
తీర్పు దినం తీసిన తర్వాత ఇప్పుడు ఆ పరదేశం నుంచి అడగాలంటే అగ్ని సముద్రం దాటాలి. మనం ఏం దాటాలి? అగ్ని సముద్రం దాటాలి. అగ్ని సముద్రంలో కూడా వెళ్తాం మనం. ఆనాడు మోషే ఇశ్రాయేలు ఏ సముద్రం ఉండలేరు, ఎర్ర సముద్రంలో కూడా వెళ్ళారు. ఇప్పుడు మనము పరలోకం పోవాలంటే మనకేముంది? అగ్ని సముద్రం ఉంది. ఆ సముద్రం దగ్గర కోట్ల దూతల వీణలు పట్టుకుని ఈ భక్తులు వస్తున్నారని, ఈ భక్తులకి వాళ్ళు స్వాగతం పలకడానికి ఆ ఒడ్డును నుంచున్నారు. స్వాగతం చెప్పండి. ఎంపీ వస్తారంటే ఎంతమంది ఉంటారు చెప్పండి? రేపటికి ఎంతమంది ఉంటారు? ఎదురు చూస్తారు. ఎన్ని వాద్యాలు, అవునా కాదా? మాట్లాడేంటండి, ఒక ఎంపీ వస్తుంటే, ఒక ఎమ్మెల్యే వస్తుంటేనే, ఒక మంచి అదిగా వస్తుంటేనే జనం గుంపులు కూడి వాళ్ళకి వాద్యాలు వాంచే వాళ్ళు, నాట్యాలు ఆడేవాళ్ళు ఉంటారు. ఈ 5 బాప్తిసాలు పొందిన మనం పరలోకం వెళ్తుంటే అగ్ని సముద్రంలో కూడా వస్తాం. అక్కడ వీళ్ళ పట్టుకుని మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తన పాడుతూ ఉంటారంట. ఎవరి కోసము? మహాశ్రమంలో వచ్చారు 5 బాప్తిసాలు పొందినాడు. సూత్రం చెప్పండి. 5 బాప్తిసాలు పొందినాళ్ళు అగ్ని సముద్రం దాటి అదరికి వెళ్తాము. అక్కడ ఉంది పరలోక పట్టణము. సూత్రం చెప్పండి. ఆ పరలోక పట్టణానికి వెళ్తాం. అప్పుడు దాకా ఈ 5 బాప్తిసాలు పొందేవాళ్ళు కావాలి. ఒక బాప్తిసం పరలోకం బావు బంగారు పల్లి అర్థమైందా? అర్థమైన సోదరు చెప్పండి. మీకు ఎవరు చెప్పరు. అసలు సత్యం అడుగుందన్నమాట. అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ దేహంలో ఉన్న ఎన్ని సమస్యలు వెళ్ళిపోతాయి. అగ్ని బాప్తిసంలో అగ్నితో సముద్రంలో కూడా వెళ్ళిపోతాం. నిప్పుల సముద్రం అంటారు దాన్ని. ఆ సముద్రంలో కూడా వెళ్ళిన తర్వాత ఆ దాన్ని ఉంటారు వేళ్ళు పట్టుకుని కోట్లాది దూతల కొలువైన నా ప్రభు 12 గుమ్మముల పట్టణములు ఆ ప్రభుని దర్శించే దినమెప్పుడో. 12 గుమ్మముల పట్టణములు ఆ ప్రభుతో కలిసుండే దినమెప్పుడో. ప్రియ యేసు రాజా వరకు ఎదురు చూచుచుంటినో. నా సతీర నా మణిపూర్లో అందరూ వచ్చిపోయారు భక్తులు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నిప్పుల సముద్రం దాటి వెళ్ళిపోతారు, పరలోకి వెళ్ళిపోతారు. నైజీరియాలో కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చచ్చిపోతున్నారు, చంపేస్తున్నారు. సాగు భయపడద్దో పరలోకం తప్పచ్చుకోవాలి. అక్కడ ఉంది మన యుగాలు. అసలు వైభాగం అంతా అక్కడ ఉంది. అర్థమవుతుందా? ఒకసారి పాల్గొని చూడు, నీకు అన్ని చూపిస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఈ 5 స్నానాలు చేయాలి. అది ఈ 5 స్నానాలు చేయాలి. ఇప్పుడు బాప్తిజం పొందే వాళ్ళకి కాదు, బాప్తిజం పొంది కూడా మనం అందరం ఒక 5 స్నానాలు, ఈ 5 స్నానాలు కలిగి ఉంటేనే మనం చనిపోతే అక్కడ ఉంటాం. పుణ్య లేదు, పరలోకము. స్తోత్రం చెప్పండి. ఇల్లు కట్టుకోవడానికి 1 కోటి రూపాయలు అవుతున్నాయి, లక్షలు అవుతున్నాయి. ఇల్లు కట్టుకోవడానికే. ఉన్నవాడు ఉన్నట్టు కట్టుకుని, లేనివాడు లేనట్టు కట్టుకుంటున్నాడు. కొంత అప్పులతో కట్టుకుని బాధపడుతున్నారు. ఎందుకు? ఇళ్ళు కావాలని. అవి ఆ ఇళ్ళు కాదయ్యి. ముత్యములతో, రత్నములతో, కెంపులు, మాణిక్యాలతో, వైడ్యూర్యాలతో, సుగంధ మెరుపులతో కట్టిన ఇళ్ళయ్యి, రాళ్ళు రప్పలు కాదయ్యి. స్తోత్రం చెప్పండి. అక్కడ సూర్యుడు అవసరం, చంద్రుడు అవసరంలా. ఆయనే దీపము ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు అసలు అక్కడ రోగాలు రొప్పులను ఉండవు. ఎప్పుడు సంతోషం, ఎప్పుడు ఆనందమే. ఏది కాలో తింటా అక్కడ, అన్ని తినొచ్చు. ఏసయ్యా అది చూసుకోవాలి. మనోహాయం చెబుతున్నాడు ఇక్కడ సొంతంలో ఏట బలవా కోసం 6 రోజుల ముందే భయం ఇవ్వాలంట. అడ్వాన్స్ వెళ్తాం 6 రోజుల ముందు. 6 రోజుల ముందు చూడగలంట ఆ బలవ దొరికేది, లేకపోతే దొరకదు. అంత బాగుందంట. దానికోసం ముందే అడ్వాన్స్ ఇస్తారు. మనం గొర్రెలంటే ముందే రిజర్వేషన్ ఎట్లా చేసుకుంటున్నామో దానికి అట్టగా రిజర్వేషన్ అన్నమాట. ఇప్పుడు పరలోకం రిజర్వేషన్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ 5 బాప్తిసాలు మనం ఉండాలి. ఈ 5 ఉండాలి. ఉమ్మంటే ఉలికి పడతారు, ఆంటులకి పడతారు, బెదిరిస్తారు. ఒక్కోసారి తెలుసుకోండి, నన్ను మీరు ఎన్ని బెదిరించినా అట్టగా మీకు దండం పెడతా ఉంటారు. నేనే మాట్లాడు, ఎందుకంటే నాకు అది కావాలి. స్తోత్రం చెప్పండి. నాకు ఏది కావాలి? శాశ్వతమైనది. ఇది అశాశ్వతమైనది.
దానికోసమే ఈ తిప్పల. అందుకని ఎన్ని అన్నా ఎన్ని చేసినా పెట్టినా పెట్టపోయినా సాగిపోతా ఉన్నాం. హల్లెలూయ. అర్థమైన సార్లు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఎన్ని చెప్పారు మీ బాబు సార్? చెప్పాలి. ఈ 5 స్నానం చేస్తే అడగలుగుతాం. అది అడగాలంటే ఆ స్నానం ఏ స్నానము? అది నిప్పుల స్నానము. ఆ స్నానంలో కూడా వెళ్తాం, ఆ సముద్రంలో కూడా వెళ్తాం. ఆనాడు ఐగుప్తు నుంచి అరణ్యానికి ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం నుండి ఎట్టొచ్చారో మనము కూడా అగ్ని సముద్రం నుంచి పరలోకం అంటాము. ఇక ఏడగలం అంటే ఈ పాప లోకం నుంచి అగ్ని సముద్రం నుంచి పరలోకి వెళ్ళిపోతాం. అక్కడ మన కోసం ఎవరైనా చెప్పండి, దేవతలు సన్మానం మనకి స్వాగతం వెళ్తారు అన్నమాట. ఏమవుతారు? స్వాగతం అమ్మా, నీకు స్వాగతం. నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో, నా ప్రభుని నమ్ముకు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో, నువ్వు ధనిదాలు అని స్వాగతం పలుకుతారు, ధనుడు అని స్వాగతం పలుకుతారు. హల్లెలూయా. దానికోసమే భక్తులు ఈ లోకాన్ని పెంటగెచ్చుకున్నారు. ఈ అంగాన్ని, ఈ బలాన్ని, ఈ ధనాన్ని, ధాన్యాన్ని ఇవన్నీ కూడా చెత్తగా ఎంచుకుని ఆయన వరకే తెలిసారు. అందుకని వెళ్ళంటే సామాన్యం కాదు. ఏదో సామాన్యమైన భక్తులు అనుకున్నారేమో, ఏదో భాష గారు రమ్మ ఆయనకి మనం 10 రూపాయలు ఇవ్వాలని పిలుస్తున్నాడు, మనం 10 రూపాయలు ఇవ్వకపోతే ఆయనకి అడవదు అనుకుంటున్నారేమో. నువ్వు ఇచ్చిన అయిపోయి నాకు గడిచింది. సోదరం చెప్పండి. దేవుని దగ్గర లెక్క నీకు ఉంది. నువ్వు ఇచ్చిన అయిపోయినా నాకు పోషిస్తారు, కానీ నేను రేపు దేవుడు లెక్క అడుగుతాడు. సోదరం చెప్పండి. లెక్కని నీ డొక్క చించి డోలు కడతాడు. చూస్తూ అన్నాడు 51వ అధ్యాయం అన్నాడుగా, అన్ని వరుసలు పెట్టి నిన్ను చీల్చి వేస్తా అన్నాడు. నీకు అసహ్యమైంది నాకు బాధ చెబితే, నా దాసుడు నీకు బాధ చెబితే నువ్వు ఆ బాధ నువ్వు అసహించుకున్నావు. నువ్వు చేసింది కూడా వరుసను పెట్టి నిన్ను చీల్చి వేస్తాను, మేకం చేసాడు చూస్తానంట. చదవండి. 50వ కీర్తన ఉంది అన్నమాట. 50వ కీర్తన 17 చూడాలి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను, దిద్దుబాటు అంటే చెప్పే మాటలు నీకు అసహ్యంగా ఉంటాయిగా, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు. వెనక త్రోసేస్తున్నావు. నీవు దొంగను చూసినప్పుడు వారితో ఏకీభవించదవు. నేను చెప్పే బాధ నీకేమో తోసేస్తున్నావు, దొంగ చూడగానే ఏకీపిస్తున్నావు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరిచి ఉన్నావు. నీ నాలుక కపటం కల్పించి నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇంటి పనులు నీవు చేసినాను, నేను మౌని అయి ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవనుకుంటివి. అనుకుంటున్నావా? అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను, నీ శత్రులు, నీ బూతులు, నీ దొంగతనాలు, నీ వ్యభిచారాలు అన్ని నీ ముందంట రసన పెట్టి నిన్ను గద్దించి వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను. దేవుని మరచువారులా దీన్ని యోచించుకొనుడి. లేని యెడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. గొర్రెపిల్లను చీల్చినట్టుగా, తప్పించువాడు ఎవడును చీల్చినట్టుగా ఆయన అప్పుడు తప్పిస్తాడు నిన్ను. సొంతం చెప్పండి. ఇది అనుకుంటున్నావు, ఆటనికి వెళ్ళే నాకేం బాగలేదు, దేవుడు చూడొచ్చాడు అనుకున్నాను. నువ్వు చేసేవన్నీ నేను దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్తగా బతకండి. బతికి కొద్ది కావాలి, జాగ్రత్తగా బతికి దేవుని రాజ్యం సంపాదించుకుందాం. హల్లెలూయా. 5 బాప్తిసాలు అందరూ పొందాలి. నాకు 5 బాప్తిసాలు కానీ అందరూ ఒకసారి 2 సార్లు దేవుడు గట్టిగా సూత్రం చెప్పండి. ఇంతేనా? అసలు ఇయ్యలిపోయినా ఎంతగా చెప్పాలి, ఎంతగా చెప్పాలి? ఇంకా అనుమానం వచ్చింది. ఈ బాప్తిసాలు మన నాడు కొడుతాము, మన పర్లాభం పోతాం. ఎందుకు పోతాం? ఈ బతుకంతా మనలో ఉంటే అట్ట పోతాం. ఈ బతుకుని సరి చేసుకుంటూ పోతాం. దానికోసం సరిచే ప్రభువా, నాకు నీ రాజ్యం కావాలి ప్రభువా, నేను సరి చేసుకుంటాను
వాటి మీద లేకుండా తీసేయమని అడగాలి. సోదరు చెప్పండి, తీసేయమని అడగాలి. తీసేయమడితే దేవుడు తప్పుగా తీసివేయను కాక. మన కొరకు ఈ లోకానికి వచ్చి మనకు రాజ్య సువార్తను ప్రకటించి మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి వెళ్ళాడు. ఆయన శిష్యులు పంపించాడు, ఆ తర్వాత ఆయన భక్తులు పంపించాడు, ఆయన తర్వాత ప్రవక్తలు పంపించాడు. ఇప్పుడు ఆయన సేవకులు ఇప్పుడు చెప్పండి సేవ చేస్తున్నారు.